నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు ఇక్కడ రెసిపీ అయితే బెండకాయ ఫ్రై. చూస్తుంటేనే అర్థమవుతుంది పొడి పొడిగా ఉంది అని. అంతేకాదు రెగ్యులర్గా చేసేదానికన్నా కొంచెం డిఫరెంట్గా. మరి ఆ డిఫరెంట్ అంటే ఏంటి అనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. కానీ ఈ విధంగా చేస్తే మాత్రం రైస్లోకి అయితే బాగా కలుస్తుంది బెండకాయ ఫ్రై. ఇది రసం సాంబార్ కాంబినేషన్తో అలాగే పప్పు కాంబినేషన్తో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మరి బెండకాయ ఫ్రై అనేది ఈ విధంగా ఎలా చేయాలో, మరి బంక రాకుండా బెండకాయ ముక్కలు పొడి పొడిగా ఎలా ఉండాలనేది ఒకసారి వీడియో చెప్తాను. ఈరోజైతే ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తున్నాము. ఇది పొడి పొడిగా రావాలంటే కొంచెం పుట్నాల పప్పు పౌడర్ని ఎలా వేసుకోవాలో ఈ ఫ్రైలో చూపిస్తున్నాను ఇక్కడ. దీనికోసం అయితే ఇక్కడ నేను బెండకాయలు తీసుకున్నానండి, 350 గ్రామ్స్. ఇది వీటిని అయితే కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే, ఒక 1 అవర్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాయ ఒకటి. వీటిని ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియో చేస్తూ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ముందుగా. ఈ లోపల స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న ఈ బెండకాయల క్వాంటిటీకి అయితే ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ లోపల ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు మొత్తం వేసేసుకున్నాను. ఇక్కడ తాలింపు గింజలు మొత్తం వేగిపోయింది కదా, ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటున్నానండి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 4 వరకు వేసుకున్నాను. ఇక్కడ మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచుతున్నాను. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలంతా లైట్గా టర్న్ అయిపోయింది కలర్, లైట్ గోల్డెన్ కలర్లోకి. ఇప్పుడు ఇందులోకి ముందుగా పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు మొత్తం కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. ఇక్కడ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఫ్రై చేస్తున్నానండి. సాల్ట్ వేయకుండా అయితే ముందు మూత పెట్టేస్తున్నాను. సాల్ట్ వేస్తే కొంచెం మనకి బంక్ ఎక్కువైపోతుంది బెండకాయ ముక్కల్లో, అందుకే సాల్ట్ వేయకుండా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి 7 నుంచి 10 నిమిషాల పాటు ఉంచుతున్నాను. పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నానండి. ఇక్కడ బెండకాయలు చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది. మనకి సాల్ట్ వేయలేదు కాబట్టి ఇక్కడ గమ్ కూడా రాలేదంటే బంకగా కూడా రాలేదు. ఇక్కడ మూత లేకుండా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటున్నాను. అలాగే బెండకాయ ముక్క కూడా ఉడికిందో లేదో కూడా చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక 2 నిమిషాల పాటు ఉంచుతున్నాను. ఇలాగే కొంచెం ఉడికించుకోవాలి మనం. అలాగే సాల్ట్ కూడా వేసేస్తున్నాను రుచికి తగినట్లుగా. సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టకుండా వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుతున్నానండి. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, బెండకాయ ముక్క కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కారం కూడా వేసేస్తున్నాను. నేనైతే ఇందులోకి కారం 1.5 స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇందులోకి మనం పుట్నాల పప్పు అయితే వేస్తున్నాం కాబట్టి కొంచెం మంట అయితే తగ్గుతుంది. పుట్నాల పప్పు పొడి వేస్తున్నాం కదా, ఇప్పుడు కొంచెంగా పొడి చల్లుతున్నాను. నేను తీసుకున్న పొడిని 2 సార్లుగా కొంచెం కొంచెంగా వేసుకున్నాను. ఇక్కడ పుట్నాల పప్పు పొడి కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను. చివరిగా దింపబోయే ముందు కొత్తిమీర చల్లేస్తున్నాను. కాడలతో సహా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేశానండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఈ విధంగా ట్రై చేస్తే మాత్రం రైస్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుందండి. రెగ్యులర్గా చేసుకునే బెండకాయ ఫ్రై కన్నా ఇలా కొద్దిగా పుట్నాల పప్పు కారం వేసి చూడండి, పుట్నాల పప్పు పొడి వేసి చూడండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది.
ఎక్కువగా కాకుండా కొంచెంగా మాత్రమే నేను వేసినట్లుగా వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేసి మీ ఒపీనియన్ని కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.